అక్షంతలు వేయండి. ఓం చూడు స్వామి బాగానే అక్షంతలు వేయమ్మా. శ్రీగంధం సమర్పయామి. అక్షంతలు ఒకసారి చెప్పండి అందరూ కూడా. యజ్ఞోపవితం పరమం బలం అస్తు తేజః. అక్షంతలు వేయండి. చెప్పండి. క్షీరణం మమ తస్మాత్ కారుణ్య భావేన దక్షరక్షో ఆరుద్ర గణపతి గౌరీ. ఆ రక్షణలు కొన్ని వేయండి, కొన్ని శైలించుకోండి. ఉన్నాయా శైల? చెప్పండి. విఘ్నేశ్వర గంగా గౌరీ దివ్యప్రసాదం దాగుడు మూటలు ఆడుతుందన్నమాట. బ్రహ్మచారి అంటే చిన్నపిల్ల కాబట్టి ఈ బ్రహ్మచారి యొక్క దివ్య అవతారం మీరు ప్రతిరోజు చూడాలంటే లేదా కనీసం తెలుసుకోవాలంటే అమ్మ శ్రీశైల భ్రమరాంబికాదేవి సాక్షాత్ ఈరోజు అమ్మవారి యొక్క అవతారం ఏంటంటే శ్రీశైల తీయండమ్మా. చేతి మళ్ళీ ఇలా టూ పెట్టేసేయండి నీళ్ళలో. అమ్మవారి కోసం అక్షంతలు ధ్యానం చేసుకోండి అమ్మ. అందరూ కూడా చెప్పండి. ఓం ఇంగులే పరమహింగులే అమృత రూపిణి తనుశక్తి మనశివే ఓం శ్రీ ఇంగులాయై నమః. ఇందాక చెప్పినాం అమ్మవారి గురించి. బాలాత్రిపుర సుందరి అంటే ముల్లోకాలలో అమ్మవారు ఉంటుంది. ముల్లోకాలలో అమ్మవారు అంటే ఎవరో కాదు, మీరే వనితా మనులందరూ కూడా. ఏడుంటారంటే ముల్లోకాలు ఉంటారు. ఒకసారి అమ్మగారి గురించి, ఒకసారి అత్తగారి గురించి, ఒకసారి కట్టుకున్న 3 రకాలు ఆలోచిస్తారా? అందువరకే త్రిపుర సుందరి అయిన అమ్మవారి పుట్టినింటిని తన ఇంటిని అమ్మవారు సదా ప్రేమిస్తుంది కాబట్టి అందుకే అమ్మ వాత్సల్య రూపిణి అయినటువంటి దేవి ఏమైంది ఇప్పుడు త్రిపుర సుందరి అయింది. త్రిపుర